హలో ఫ్రెండ్స్, తిరుపతి వెళ్ళాం కదా మనం ఎప్పుడు కూడా తిరుపతిలో తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటాం, వరాసనం దర్శించుకుంటాం, వచ్చేస్తాం హడావిడిగా. కానీ కొండ మీద చూడవలసిన ప్రదేశాలు ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి. ఇంతవరకు తెలియదు, నిజం చెప్తున్నా. ఎత్తైన చెట్లు, పచ్చని చెట్లు, అడవి, ఫారెస్ట్, ఆ కొండల మధ్యలో లోపల దేవస్థానాలు, ఎత్తైన ప్రదేశాల్లో ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం. ఇవి చూడాలి అని చెప్పి మా అమ్మాయి పట్టుబట్టింది అనమాట. ఈసారి పడితే మేము అక్కడి నుంచి అడిగాము, కారులో అడిగాము, చాలా రేటు చెప్పారు. మనిషికి ఒక్కొక్కరికి 1500 1600 అయిద్ది అన్నారు. 6 ప్రదేశాలు 6 ప్రదేశాలు ఇవి చూడాలంటే. కానీ తర్వాత బాలాజీ బస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది టూరిస్టులు చెప్పారనమాట, ఇక్కడ మొత్తం ప్యాకేజ్ ఉంటుంది, మేము కూడా ప్యాకేజీ లాంటి టికెట్ తీసుకున్నామని. ఎంత ప్యాకేజీ అంటే 120 రూపాయలకి 6 క్షేత్రాలు చూపిస్తారు. ముగ్గురికి 360 రూపాయలు అవుతుంది. కారులో అడిగింది 3600. 360 రూపాయలతో చూపిస్తారు. 360 రూపాయలతో మేము ముగ్గురు చూపిస్తారు అన్నారు. ఇంకా మేము వెనక కాసేపు బస్ స్టాండ్లో వెయిట్ చేసి బస్సు ఎక్కితే 120 రూపాయల టికెట్ కొట్టారు. ఈ ఒక్క బస్సే చూపిస్తాను, అయ్యేం లేదు, ఒక్క క్షేత్రం కాడ మేము వదిలిపెట్టి మళ్ళీ వచ్చి ఎక్కించుకొని వచ్చి ఇంకొక క్షేత్రం కాడ వదిలిపెడతామన్నారు. అందుకని ఇంక మేము 120 రూపాయల టికెట్ కొట్టించుకొని బయలుదేరామండి. ఫస్ట్ వచ్చేసి శ్రీవారి పాదాలండి. శ్రీవారి పాదాలంటే కింద అనుకున్నాం, కానీ కొండ మీద శ్రీవారి పాదాలు. అసలు ఎత్తైన ప్రదేశంలో ఉంది. అక్కడికి పోతే ఆ చెట్లు, ఆ పచ్చని చెట్లు, ఈ పాదాల కాంచి చూస్తే తిరుపతి కనపడుతుంది. అక్కడికి వెళ్ళి మా ఆవిడ ఆ మెట్లు చూసి నేను ఎక్కలేనంది, కానీ ఆ శక్తిని భగవంతుడే కల్పించారు. చూసారా, ఆ పాదాల కాంచి పైకి ఎత్తైన ప్రదేశం చూస్తే తిరుపతి కింద డౌన్లో తిరుమల కనపడుతుంది. తిరుపతి కాదు, తిరుమల దేవస్థానాలు అవన్నీ కనపడుతున్నాయి అన్నమాట. ఈ శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళాము. ఇది ఇక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇది చూసుకొని ఈ శ్రీవారి పాదాలు సందర్శించుకొని మళ్ళీ ఇంకొక బస్సు వచ్చింది. ఆ బస్సు ఖాళీ లేదు, తర్వాత ఇంకొక బస్సు వచ్చిందనమాట. ఈ చూసుకొని వచ్చేటప్పుడు ఈ మెట్ల మార్గం ఎన్ని అమ్ముతున్నారు, దేవుడు ఈ పిల్లలు ఆడుకునేవి, మనకి సంబంధించినటువంటి ఇంట్లో పూజకు సంబంధించినవి, ఇవన్నీ అమ్ముతున్నారన్నమాట. ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంది. అసలు అక్కడ ఊరు ఏం లేదు, శ్రీవారి పాదాలు, కొన్ని షాపులు ఉన్నాయి అంతేను. ఎత్తైన చెట్లు, ఆ చెట్లు ఏంటో నాకు ఆ చెట్టు పేరు కూడా నాకు తెలియదు, అసలు ఎంత ఎత్తుండే ఆ చెట్లు. ఇంకా కొండ మీద చూస్తే లోయ అండి, అగాధమైన లోయల కిందకి, భయం వేస్తుంది, అలా ఉంటుంది. పచ్చని ప్రకృతి. మేము పోయిన టైంలో వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. ఇది ఉడతంట, ఇది నాకు తెలియదు, ఉడత ఎలా ఉంటుందో నాకు తెలియదు అనమాట. ఇది ఎవరు అరటిపండు పెడితే తీసుకొని ఆ పైకి పోయి బాగా నీట్గా తింది. ఇది ఒక్కటే కనపడిందని ఆశ్చర్యపోయి మేము దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ఈ ఉడత కనపడింది. కాసేపు ఈ ఉడతను చూసి ఈ చెట్ల కాడ అందరూ వీడియోలు తీసుకున్నారు. చాలా బాగా మంచి లొకేషన్ ప్రదేశం. అసలు ఈ ట్రాఫిక్, ఈ కార్లు, అసలు ఎంతమంది యాత్రికులు వస్తున్నారు. నా 55 సంవత్సరాల వయసులో అసలు ఇలాంటి ప్రదేశం చూడలేకపోయినాయి అని నేను ఎంతో బాధపడ్డాను. కానీ నన్ను చూసినందుకు సంతోషం. ఇలా ఈ ప్రదేశాలను చూడాలని గట్టి పట్టుబట్టింది మా అమ్మాయి. వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోగానే ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండలేము, ఎందుకంటే మన శక్తి అంతా అయిపోయింది, ఏ క్షేత్రం చూడలేము. కానీ ఈసారి భగవంతుని ఎందుకో మమ్మల్ని కరుణించాడండి. ఇంకా అక్కడి నుంచి అది చూసుకొని శిలాతోరణం, మళ్ళీ బస్సు ఎక్కి శిలాతోరణానికి వచ్చాం. ఇక్కడ వదిలిపెట్టి బస్సు వెళ్ళింది. అసలు ఇక్కడ చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉందో, రోజంతా ఇక్కడ ఉన్నా కూడా సరిపోదన్నమాట. పచ్చగా చుట్టూతో భలే లొకేషన్స్ భలే సెట్ చేశారు. ఈ శిలాతోరణం చరిత్ర అంటే చాలా చరిత్ర ఉందంట. ప్రపంచంలో ఇది రెండోదంట. ప్రకృతి సహసిద్ధంగా ఏర్పడినటువంటి, అంటే కొండలే రాళ్ళే ఒక తోరణంలాగా ఏర్పడి, చూసారా, అసలు ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉందంట. ఇక్కడ పచ్చగా పార్కులాగా పెంచారు, ఒక పార్కులాగా తయారు చేశారు, పూల చెట్లు ఎన్నేసి. అసలు ఇక్కడ ఎంతసేపు ఉన్నా మాకైతే ఇంకా ఉండాలనిపించింది. ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకోబట్టి మాకు ఇంత అవకాశం దొరికింది, ఎందుకంటే బస్సులు అదే పనికి తిరుగుతుంటాయి అనమాట. ఆ 120 రూపాయల టికెట్లు 6 క్షేత్రాలు దర్శించేదాకా చూపిస్తూనే ఉంటారు వాళ్ళు. అమ్మాయి దీని గురించి గూగుల్లో తెలుసుకొని చెప్పింది అనమాట. ఇది డైనాసాల కాలం నుంచి, అంటే కోట్ల సంవత్సరాల క్రితం నుంచే ఉందంట. దీన్ని గుర్తించారంట మన ప్రభుత్వం వారు. జియో హెరిటేజ్ స్మారక చిహ్నంగా గుర్తించారంట. నాకు కూడా దీని గురించి పెద్దగా తెలీదు, తప్పు చెబితే సారీ. మీకు ఎవరిని తెలిస్తే కామెంట్ పెట్టండి. ఇక్కడికి రావటం, ఫోటోలు తీసుకొని అసలు ఆహ్లాదకరమైన ప్రదేశం చూడండి. మేము అనుకున్నాము ఇంతవరకైనా చూసేది అనుకున్నాం. తర్వాత పోతే చక్రతీర్థం అదొక చరిత్ర ఉంది. ఇంకా అక్కడి నుంచి కిందకి లోయలోకి వెళ్ళాలండి. అక్కడికి వెళ్తే అక్కడ స్వామివారు స్వయంగా వెలిశారంట చక్రతీర్థం. ఆ తర్వాత అక్కడ శివాలయం ఉంది, ఆ స్వామివారు ప్రతిష్ఠించిన శివలింగం అంట. అక్కడైతే మేము పూజ చేయించుకున్నామండి. 301 రూపాయలు పెట్టి అక్కడ పూజ చేయించుకొని ఇంక అక్కడ వస్తా దారిలో ఇక్కడ మిక్చర్ వేయించుకున్నాం. అసలు ఈ 2 ప్రదేశాలు చాలా, అసలు ఇది ఒకటేందులే, ఒకదానికి మించి ఒకటి ఉండేనమాట. అసలు దేవుళ్ళు ఈ ప్రకృతిలో ఎందుకుంటారనేది మనకు అర్థం కావాలంటే, ఈ ప్రకృతి ఇంత ప్రశాంతమైన వాతావరణం ఎక్కడా దొరకదు. అసలు స్వర్గం
భూలోక స్వర్గం ఈ తిరుమల కొండలపైన ఉన్నటువంటి దేవస్థానాలను, టెంపుల్స్ అన్నీ కూడా ఎంత ఆహ్లాదకరమైన ప్రదేశం, ఎంత ఆనందంగా పక్షులు కిలకిలలు, సరే భలే హ్యాపీగా ఉంది. చూడండి మేము కిందకి వెళ్తున్నాం చక్ర తీర్థానికి. అసలు చాలా మా ఆవిడైతే నేను దిగలేనంది, పైన కూర్చోమంటే నేను కూడా వస్తానంది. అయినా చక్ర తీర్థం అంటే మళ్ళీ అది ఇంకో ప్రదేశం అనుకున్నాం. శిలాతోరణం పక్కనే, అది కూడా శిలాతోరణం దాటిపోయిన తర్వాత ఇదనమాట. చాలా అభివృద్ధి చేశారు. అసలు ఆ కొండలు, అసలు ఆ ప్రకృతి, ఆ ప్రశాంతం, ఆ చిలకలు అవన్నీ చూస్తుంటే మాకైతే భలే, మనసుకైతే భలే ఆనందం కలిగింది. అక్కడి నుంచి వచ్చి అక్కడ కిందకు పోయి పూజ చేయించుకొని హుషారు లేని మా ఆవిడకి కూడా హుషారు వచ్చి నేను కూడా చూస్తాను, మనం ఇంత దూరం వచ్చింది ఎందుకు, నేను నిదానంగా దిగుతానంటే ఆమె కోసం మేమైతే మెట్లు నిదానంగా దిగాము. ఆమె ఓపికగా ఎక్కడికి పోయినా సరే శ్రీవారి పాదాల కాడ ఈ మెట్లు నేను ఎక్కలేనంది. ఆ మెట్లెక్కి దిగింది. ఇంచుమించుగా ఆ మెట్లు ఎక్కడానికి దిగడానికి 200 మెట్లు పైన ఉంటుంది. ఈ చక్రతీర్థం మెట్లు కూడా ఇంచుమించుగా నాకు తెలిసి 100-120 మెట్లు ఉంటాయి, 240 మెట్లు. ఎక్కడికి ఏ క్షేత్రానికి పోయినా మెట్లు ఎక్కటం దిగటం, ఇక్కడైతే దిగటం ఎక్కటం అనమాట. ఇంకా మిగతా శ్రీవారి పాదాల దగ్గర అయితే పైకి ఎక్కటం కిందకి దిగటం, ఇక్కడైతే కిందకి దిగటం పైకి ఎక్కటం. ఇక్కడ గృహాలు చూసారా, ఇక్కడైతే నేను ఒక మునిలాగా తపస్సు చేసుకుందామని కాసేపట్టు కూర్చున్నా. కానీ ఎక్కువసేపు కూర్చోడానికి అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు, మనకు అవకాశం కలగనేయట్లేదు. చాలాసేపు వెయిట్ చేసి ఈ ప్లాన్ చేశాను అనమాట. ఇక్కడ దేవుడి దర్శనం చేసుకొచ్చిన తర్వాత వచ్చేటప్పుడు నేను ఆ గృహలో తపస్సు చేసుకుంటా, అట్లా తపస్సు చేసుకుంటే అట్లా కాసేపు కూర్చున్నాను అనమాట. చాలా భలే, అసలు ఎలా ఉందంటే ఆ కొండలు, ఆ పచ్చని చెట్లు, మేము ఇన్ని రోజులు ఈ ప్రకృతి అందాలను చూడలేకపోయాం. తిరుపతి పోతున్నాం, తిరుమల పోతున్నాం, దబక్కన దర్శనం చేసుకుని పదం అనుకున్నాం. కానీ కారులు వేసుకొని పోవడం వల్ల ఇవన్నీ చూడాలంటే కారులో మటుకు దయచేసి రావద్దండి, బస్సుల్లో రండి. పైగా అక్కడ కారులో మీకు తిరుమల కొండ మీద మీకు అవి చూపిస్తామంటారు. వాళ్ళతో వచ్చినా కానీ ఒక్కొక్క ప్రదేశం చూపిస్తారు, మొత్తం చూపిస్తామంటే మటుకు టైం అయిపోయింది ఇంకా పదండి అంటారు. అసంతృప్తిగా ఉంటుంది. బాలాజీ బస్ స్టేషన్ కాడికి వెళ్తే బయట ఆగుతాయి బస్సులన్నీ. ఈ ప్యాకేజీ మీకు ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి. 120 రూపాయలు పెడితే 6 క్షేత్రాలు చూపిస్తారు. 6 క్షేత్రాలు ఏంటంటే అమ్మ, ఫస్ట్ చూపించేది మనకి శ్రీవారి పాదాలు, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఇది శిలాతోరణం చక్రతీర్థం, తర్వాత చూపించేసి మనకి వేణుగోపాల స్వామి టెంపుల్, జపాలి, ఆకాశగంగా, పాప వినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు. ఈ మా అమ్మాయి చెప్పింది మీకు వినపడుతున్నాయి అనుకుంటా. ఇవి 6 క్షేత్రాలు అనమాట. మేము ఇట్లా మిస్ అయినవి ఏంటంటే 2 మిస్ అయ్యాం అనుకుంటా. వేణుగోపాల స్వామి, పాప వినాశనం, వేణుగోపాల స్వామి, పాప వినాశనం, ఆకాశగంగా 3 మిస్ అయ్యాము. మేము చూసింది 3 క్షేత్రాలు. కానీ వాస్తవం చెప్పాలంటే 6 చూడాలంటే వయసులో ఉన్న చూడగలరు. కానీ మేము నెక్స్ట్ పోయినప్పుడు అవి ట్రై చేస్తాం. ఇప్పుడైతే మేము మాకు కరెక్ట్గా 5 గంటలైంది మేము ఈ 3 చూసేటప్పటికే. ఇక్కడ చూడండి మనకు దశావతారాలు స్వామివారి ఇక్కడ ఎక్కడంటే శిలాతోరణం దగ్గర ఈ పార్క్ లాగా సెట్ చేసి మొత్తం దేవుని అవతారాలన్నీ పెట్టారన్నమాట. ఇంకా చాలా చాలా అవతారాలన్నీ 10 దశావతారాలు. ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ మనకి ఒక పార్క్ లాగా చేసి నీళ్ళు ఏమంటారు వాటిని ఏమంటారు, స్ప్రింక్లర్స్ పెట్టారు. వాటర్ పడుతుంది. మనం నడిచిపోతుంటే తడిసిపోతాం అన్నమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. అసలు ఒక రోజు అంతా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు టైం. శిలాతోరణం, వక్కల చెట్లు అయ్యి ఉండయి. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగా చేశారు. ఆ కొండలు, మందారం, తెల్ల మందారం మొక్కలు, పూల మొక్కలు, ఆ గోవింద సినిమాలు అట్లా పూల మొక్కలే తినే తేనె చుక్కలు రంగరిస్తీవో ఇలా బొమ్మ చేస్తీవో అసలే భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటుందా, కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటుంది అన్నట్టుగా ఉంది. కరెక్ట్గా 100% ఆ పాట గుర్తుకొచ్చింది నాకు. చూడండి, స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది మనకి ఇక్కడైతే మటుకు. దానికి తోడు మా అదృష్టం ఏంటంటే అసలు ఎండలేదు, బాగుంది. ఇక్కడ కూడా ఉడత కనపడిందండి. దీని భలే వెరైటీగా ఉంది ఉడత, చాలా బాగుంది. ఇవన్నీ చూసుకొని తర్వాత మళ్ళీ మేము ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్డు మీదకి అయితే ఇచ్చాము. ఒక బస్సే కాదండి, 2-3 బస్సులు తిరుగుతుంటే ఏ బస్సు అయినా ఎక్కొచ్చు. 120 రూపాయలు టికెట్ సాయంత్రం దాకా మనకి. ఆ బస్సు ఎక్కి కూర్చుంటే మళ్ళీ తిరుమల తీసుకొచ్చారు. మళ్ళీ తిరుమల తీసుకొచ్చారు, ఇంకేం చూపిస్తారు అనుకున్నాం. తిరుమల వచ్చి మళ్ళీ బాలాజీ బస్ స్టాండ్ కాడికి వచ్చి మళ్ళీ మధ్యాహ్నం పూట ఏం చెప్పారంటే అక్కడ బస్సు ఎక్కితే మళ్ళీ వేరే క్షేత్రాన్ని తీసుకుంటే తిరుమలకి ఎందుకు తీసుకొచ్చారంటే భోజనం టైం కాబట్టి వెంగమాంబ అన్న ప్రసాద క్షేత్రం గడాపి 2-3 సార్లు అరిశారు. భోజనానికి పోయి రావచ్చు, మళ్ళీ వస్తాం మేమని. ఆ బస్సే అవసరం లేదు, మళ్ళీ ఇంకో బస్సు వస్తుంది. అటు తిరిగే బస్సు ఏ బస్సు అయినా ఎక్కొచ్చు అనమాట. అటు తిరిగే బస్సులో ఎన్ని బోర్డు రాసి ఉంటుంది అనమాట. ఈ 6 క్షేత్రాలు
ఇంకా మేమైతే ఏం భోజనం చేయలేదు. ఆడ బస్సు కోసం వెయిట్ చేస్తుంటే లైట్గా వెండగా కాస్తుంటే పైన టవల్ వేసుకున్నాను అనమాట. బస్సు అయితే కాసేపటికి వచ్చిన తర్వాత ఎక్కువ వచ్చాం. ఇవన్నీ తిరిగి తిరుమల వచ్చేవేందని చెప్పి అనుకున్నాం. మళ్ళీ అక్కడ కొంతమందిని ఎక్కించుకొని మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడికి జపాలి దగ్గరికి వచ్చింది. జపాలి కాదు అసలు మా పాయింట్ దిగాల్సింది. అది పాప వినాశనంలో వదిలిపెట్టి వస్తారు, తర్వాత జపాలి. మాకు ఇంకా అర్థమైంది ఏంటంటే మా అమ్మాయి ఫస్ట్ నుంచి జపాలని కలవరిస్తుంది. అప్పుడు మాకు ఓపిక అయిపోయింది. పాప వినాశనం వద్దులే, మేము ఇంతవరకు ఆగుతామని చెప్పి ఇక్కడ దిగాం. ఇక్కడ దిగితే మటుకు ఇంక మీకు మళ్ళీ తర్వాత పాప వినాశనం తీసుకెళ్ళరు అని చెప్పారు వాళ్ళు. మిగతా ఆలయాలు కూడా చూపించాము, ఇక్కడి నుంచి ఎక్కించుకొని పోతా ఉన్నారు. సరే అయినా పర్లేదని చెప్పి మేము జపాలి దగ్గర దిగాం. ఎందుకంటే మా అమ్మాయి ఫస్ట్ నుంచి పొగులు రాత్రి తిరుపతి పోకముందు నుంచి కూడా ఇదే కలవరుస్తుంది, జపాలి హనుమంత మందిరం చూడాలనా, జపాలి చూడాలనా అని. కోరిక మేరకు అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలన్నారు. లోపల కిలోమీటర్ నడిచి వెళ్ళాలి కొండ మీద కనేరికి. సరే మామూలు కాలిబాటలు నడిచి వెళ్ళొచ్చు అనుకున్నాం. తీరా చూస్తే ఇక్కడ మెట్లు, ఈ మెట్లు చూసి మా ఆవిడ భయపడింది. ఆ తర్వాత నడక మార్గం కూడా అవతల ఉందండి, మెట్లు కాకుండా మామూలు మట్టి దారి, అవి కూడా ఎక్కువ దిగుడు. కొంతమంది అటు నుంచి నడిచి వస్తున్నారు, ఇటు నుంచి బయట నుంచి నడిచి వస్తున్నారు. ఇక మా ఆవిడైతే భయపడింది, ఆ అడవిలో ఉన్నాయి నాకు భయం అని. అందుకని మేము అందరూ పోయే రూట్లో ఈ మెట్ల చాలా మంది పోతున్నారు. మా ఆవిడైతే నాకు భయం మెట్లు ఎక్కుతానంది. అందుకని ఈ మెట్ల మీద పోతా అక్కడ కూర్చున్నా. మధ్యాహ్నం భోజనం చేయలేదండి. అక్కడ 2 మామిడికాయలు కట్ చేసుకొని అవి తింటూ పోతా ఉన్నాం అన్నమాట మెట్ల మీద. ఈ మెట్ల మార్గంలో పోతుంటే అసలు మనసుకి ఎంత ఉల్లాసం. ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్కటి, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్ అనుకుంటా బయలుదేరాం. అక్కడ చెప్పులు, కొంతమంది అయితే చెప్పులు లేకుండా నడుస్తున్నారు, కొంతమంది అయితే అక్కడ గుడికాడ ఇప్పండిలే పర్లేదు అన్నారు. అందుకని మా అమ్మాయి అయితే చెప్పులు లేకుండా నడిచింది, నేను మా ఆవిడైతే చెప్పులు వేసుకొని వచ్చాం. అసలు ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే మా ఆవిడ సహకరించకపోతే మాకు కూడా డిస్టర్బెన్స్ అయ్యేది అనమాట ఈ క్షేత్రాలు దర్శించడం. ముందు ఆమె థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆమె కష్టమైన మోకాలు నొప్పులైనా కాళ్ళకి నీరు వచ్చినా ఆమె సహకరించి చిన్నగా నా చేయి పట్టుకొని అడగటం ఇటు జరిగింది. మనమైతే ఈ పైనుంచి కిందకి తీసాం వీడియో చూడండి. ఇక్కడ తీసేటప్పుడు మనకి 2 అడవి కోళ్ళు అయ్యమాట. ఈ అడవి కోళ్ళు కనపడ్డాయి 2. ఇంకా అక్కడి నుంచి ఆ కిందగా పోతున్నారు చూడు, ఆ లోయలో అది నడకదారి అనమాట. అంటే మెట్ల మార్గం కాకుండా కాలిబాట మార్గం. చాలా ఎత్తులో ఉంది ప్రదేశం. మనం అది షార్ట్ కట్ రూటు. మనం పైకి మెట్ల మార్గం నుంచి ఎక్కి చూస్తే అటు 2 వీలర్స్ అవి వెళ్తాయి. ఆ కింద మట్టి దారి బండ్లు వేసుకొని పోయిన మటుకు అటు మటుకు బాగా ఉపయోగకరం ఉంటుంది. లోపల గుడి దాకా వెళ్ళచ్చు. లేకపోతే 1 కిలోమీటర్ ఇటు మెట్లు ఎక్కి దిగాలన్నమాట. మెట్లు బాగా ఎత్తులోకి వెళ్ళి హైట్లోకి వెళ్ళి మళ్ళీ డౌన్ దిగేదనమాట. ఇది డౌన్ అనమాట. ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంది డౌన్లో దిగేది. సరే మొత్తానికి ఈ డౌన్ మార్గంలో తిరిగేటప్పుడు కొంచెం ఆనందంగా హ్యాపీగా అనిపించింది. మొత్తానికైతే హనుమాన్ టెంపుల్ చూసిన మరుక్షణం మనసులో ఒక రకమైన ఆనందం. అక్కడ కోతులన్నీ తిరుగుతున్నాయి, అక్కడ కొండముచ్చులు అయ్యే 2 ఆటో ఎదురొచ్చినాయి. అవి వీడియోలో చూపించలే, కట్ చేసే ఉంటుంది. కొండముచ్చులు ఎదురొచ్చినాయి. కొండముచ్చులు 2 వచ్చినాయి అనమాట. అటు నా దాంట్లో ఒకటి తీసేగానే అది లేదు, తీసేసింది అమ్మాయి. ఆ తర్వాత కోతులకి మా అమ్మాయి అరటిపండ్లు వేయాలని తీసుకొచ్చిందండి. కోతులన్నీ పైన పడిపోయారు, అందులో మొత్తం వదిలేసింది. దేవుడి దర్శనం అయితే పోయాం, ఫ్రీగానే ఉంది. ఇక్కడ దర్శనానికి 5 రూపాయలు మాత్రమే తీసుకుంటారు, 5 రూపాయల టికెట్. ఇంకేదైనా పూజలు చేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటాం. మేము 5 రూపాయల టికెట్ ఇచ్చి 15 రూపాయలు ఇచ్చి దేవుడి దర్శనం చేసుకున్నాం. మనసుకి హాయి అనిపించింది. బయట వచ్చి కూర్చున్న తర్వాత అక్కడ ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ మంచినీళ్ళు వచ్చేసి మనకు పాలలాగా వస్తాయి. దీన్ని గవర్నమెంట్ కూడా అదంతా పరిశోధన చేశారంట. దాంట్లో నీటిలో ఏమి ఇబ్బంది లేదని చెప్పారంట. ఫస్ట్లో మేము కూడా భయపడ్డాం. తర్వాత మా అమ్మాయి గూగుల్లో చూసి చెప్పింది, ఈ నీళ్ళు ఇక్కడ నీళ్ళు పాలలాగానే వస్తాయి అంటున్నానని. పాలలాగానే వచ్చినాయి నీళ్ళు. ఆ నీళ్ళు తర్వాత కొంచెంసేపు సందేహించి తర్వాత తాగాము మేము. దాన్ని తాగినందువల్ల మాకు ఎలాంటి ఎఫెక్ట్ లేదు. దాదాపు 2 లీటర్లు తాగాం అనమాట మొత్తం మీద. ఇక్కడ మనకి హనుమాన్ టెంపుల్ ముందు కోనేరు ఉంది, చక్కగా చాలా బాగుంది. ఇక్కడ ఇంకేం ఉండవండి, 4 షాపులు ఉంటాయి. అడవిలో దేవస్థానం అనమాట. మరి ఇక్కడ ఏదో దీనికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర మీరు గూగుల్లో కొట్టుకుని చదువుకోండి, నాకైతే చెప్పని రాదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ జపాలీలో మా అమ్మాయికి సబ్స్క్రైబర్ వైజాగ్ అంట. వాళ్ళు కలిస్తే ఆ కోతులకి అరటికాయలు భయపడి ఇసిరేసరికి మా అమ్మాయి వాళ్ళే పట్టుకొని వాళ్ళు అరటికాయలు వేసారనమాట, మన అరటిపండ్లు. తర్వాత వాళ్ళలో ఒక అమ్మాయి పలకరించింది, నేను మీ సబ్స్క్రైబర్ని మీ వీడియోలన్నీ చూస్తుంటానని చెప్పి మాకు మనసుకు చాలా ఆహ్లాదం అనిపించింది. రిటర్న్లో వచ్చేటప్పుడు మాతో కలిసి కొంతవరకు మాట్లాడుతూ వచ్చారు వాళ్ళు. ఆ తర్వాత మా అమ్మాయిని అడిగి ఫోటోలు తీసుకున్నారు వాళ్ళు. ఇది మనకి ఈ హనుమాన్. మా అమ్మాయి అసలు ఒక సబ్స్క్రైబర్ కూడా కలవలేదు, నాకు 50,000 మంది ఉంది అని అనుకుంటుంటే హనుమాన్ టెంపుల్ కూడా వైజాగ్ చూశారు కదండి 120 రూపాయలతో. మేము ఇన్ని క్షేత్రాలు అయితే మనం ఆర్టీసీ బస్సులో చూడవచ్చు. మనం 7 క్షేత్రాలు చూడాలంటే అయ్యే పని కాదు, కానీ 3 అయితే ప్రశాంతంగా నిర్మలంగా చూడవచ్చు.
వయసులో ఉన్న వాళ్ళైతే చూడగలరు. వయసులో ఉన్న వాళ్ళైతే చూడగలరు క్షేత్రాలని. కారుల్లో జీపుల్లో పోతే మటు తొందర చేస్తారు. ఆర్టీసీలో పోవడం బెస్ట్.